మోహన్ బాబు గారు, మంచు విష్ణు ఇద్దరూ కలిసి మంచు మనోజ్ని అతి కిరాతకంగా కొట్టి ఇంట్లో నుంచి గెంటి పడేశారు. ఇది నిజం. దీనికి సంబంధించిన ఆధారాలు, ముచ్చట్లు అన్నీ ఇప్పుడు నేను మీకు విశదీకరిస్తా. మీ అందరికీ తెలుసు, మంచు విష్ణు, మంచు లక్ష్మి ఒక తల్లికి పుట్టిన వాళ్ళు. అంటే మోహన్ బాబు మొదటి భార్యకి పుట్టిన పిల్లలు. మంచు మనోజు, మంచు విష్ణు పిన్నికి పుట్టాడు. మంచు మనోజ్ మోహన్ బాబు రెండో భార్య అయిన మొదటి భార్య చెల్లెలకి పుట్టినవాడు. అంటే ఇప్పుడున్న ఆవిడికి కొడుకు. మంచు లక్ష్మి కానీ మంచు మనోజ్ కానీ ఇప్పుడున్న మోహన్ బాబు భార్యకి రక్త సంబంధం కాదు. కట్ చేస్తే మంచు విష్ణు మోహన్ బాబుకున్న వ్యాపారాలు, విద్యా వ్యాపారాలు అన్నీ ఏవో ఉన్నాయి కదా, కాలేజీలు, స్కూళ్ళు 40-50 ఉన్నాయి ఏపీ తెలంగాణలో. ఇవన్నీ మంచు విష్ణు మాత్రమే చూసుకుంటాడు. డబ్బులకి ఏం కొదవలేదు. సినిమాలు చేసినా చేయకపోయినా డబ్బులు కుప్పలు కుప్పలుగా మంచు విష్ణుకు ఉన్నాయి. బుట్టా పకీరుగా బేకారుగా తిరుగుతున్నాడు మంచు మనోజ్ అనే ఉద్దేశంతో మనోజ్ని ఎప్పుడూ మోహన్ బాబు కానీ విష్ణు కానీ కొంచెం అలా పక్కన పెట్టేవాళ్ళు. మీరు చూసుకుంటే మంచు మనోజ్ పెళ్ళి మొదటిసారి జరిగినప్పుడు పెద్ద పెద్ద హేమీలు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరూ పెట్టినంత ఖర్చు పెట్టి మంచు మనోజ్ పెళ్లి చేశారు. మంచు మనోజ్ ఆమెను పట్టించుకోకుండా సినిమాలు, ఫ్రెండ్స్, పబ్బు, జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటూ ఊరికే పిసుక్కుంటూ తిరగడం వల్ల ఇద్దరికీ మనస్పర్ధలు వచ్చాయి. ఆమె మంచు మనోజ్ని డైవర్స్ అడిగింది. తీసుకోపో అని చెప్పేసి డైవర్స్ ఇచ్చాడు. కొన్నేళ్ల పాటు సినిమాలు చేసుకుంటూ కెరీర్ మీద ఫోకస్ చేసి వేరే పెళ్లి ప్రస్తావన ఎత్తలేదు. కానీ మోహన్ బాబుకే షాక్ ఇచ్చాడు మంచు మనోజ్. అదేంటంటే ఆళ్లగడ్డకు చెందిన శిల్పా మోహన్ రెడ్డి శోభా నాగిరెడ్డి గారి అమ్మాయి, భూమా నాగిరెడ్డి గారి అమ్మాయి మౌనికని నేను ప్రేమించాను, ఆమెతోనే గూటిపించుకుంటా అని చెప్పి షాక్ ఇచ్చాడు. మోహన్ బాబు గారికి దవడ పగలుగున్నట్టు పని అయింది. పిల్లల్ని ఎంత స్ట్రిక్ట్గా పెంచినా పెద్దల్ని స్ట్రిక్ట్గా పోషించలేము. కాబట్టి షార్ట్గా చెప్పాలంటే, నీ పెళ్ళి నాకు ఇష్టం లేదు అబ్బాయి అని చెప్పేశాడు. నీ నిర్ణయం నీదైతే నా నిర్ణయం కూడా నాది, నాకు మా అక్క పెళ్లి చేస్తుంది అని మంచు లక్ష్మితో కలిసి పాత ఇంట్లో మంచు మనోజ్ మౌనికని పెళ్లి చేసుకున్నాడు. అంతా అయిపోయింది. ఇద్దరు చెక్కా పట్టాలు వేసుకొని తిరిగాడు. కానీ మోహన్ బాబు గారి భార్య మంచు విష్ణు, విరానిక గారు నామకే వస్తే అలా కనిపించి వెళ్ళిపోయారు తప్ప పెళ్లిలో మా బాధ్యత ఏమీ లేదు అన్నట్లుగా ప్రవర్తించారు. మంచు మనోజ్కి ఒక కొడుకున్నాడు అప్పటికే. అంటే మంచు మనోజ్ భార్యకి కొడుకు. మంచు మనోజ్ భార్య మౌనికకి ఆల్రెడీ ఇంతకుముందున్న మొగుడితో కొడుకున్నాడు. ఆ కొడుకుని మంచు మనోజ్ సొంత కొడుకులా చూసుకుంటున్నాడు. ఈ విషయం మోహన్ బాబు గారికి ఇక్కడి దాకా ఉంది. ఇంకా కోపం వస్తుంది అది చూసినప్పుడంతా, తలుచుకున్నప్పుడంతా. సో ఫైనల్గా మంచు మనోజ్ అన్న ఆ అబ్బాయిని అడాప్ట్ చేసుకొని సొంత కొడుకులాగా చూసుకుంటున్నాడు. ఏదో సినిమాలు చేసుకుంటూ మౌనిక, మనోజ్, అబ్బాయి హ్యాపీగా ఉన్నారు. సడన్గా మడతలో కెడతా ఓ పాప పుట్టింది రీసెంట్గా. అప్పుడు కూడా మంచు విష్ణు కానీ మంచు మోహన్ బాబు కానీ ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు. లచ్చక్కనే సపోర్ట్ చేసింది. కట్ చేస్తే పేరు పెట్టారు, దేవసేన శోభ ఎంఎం. ఈ పేరుకు అర్థం ఏంటంటే వీళ్ళు ఈశ్వరుడిని ఎక్కువగా నమ్ముతారు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భార్య పేరైన దేవసేన అని పెట్టారు. శోభ అంటే ఎవరు? భూమానాయుడు గారి భార్య. అంటే మంచు మనోజ్కి అత్త, మౌనికకి తల్లి. ఆమె చనిపోయింది కాబట్టి కృతజ్ఞతగా శోభ అని పెట్టారు. మరి ఎంఎం అంటే ఎవరు? ఎం అంటే మనోజ్, ఇంకో ఎం అంటే మౌనిక. మంచు మోహన్ బాబు కూడా అవ్వచ్చు, లేకుంటే మంచు మనోజ్ కూడా అవ్వచ్చు, మంచు మౌనిక అవ్వచ్చు. ఇలా పేరు పెట్టిన తర్వాత మా అక్కకి కృతజ్ఞతలు, నా తల్లిదండ్రులకి, జన్మనిచ్చిన వాళ్ళకి, నా స్నేహితులకి, నాగిరెడ్డికి, ఆలగడ్డ అందరి పేరున విశేష చెప్పిన మంచు మనోజ్ విష్ణు పేరు ఎత్తలేదు. ఎందుకంటే వీళ్ళకి గొడవలు అయ్యాయి. మోహన్ బాబు, మంచు విష్ణు ద్వేషిస్తున్నారు మనోజ్ని అనడానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. మీరు చూసుకుంటే ఈ వీడియో కూడా ఉంది ట్విట్టర్లో, యూట్యూబ్లో కూడా దొరుకుతుంది.
కంప్లీట్గా పక్కకి నెట్టేశారు అని చెప్పొచ్చు. పైకి మాత్రం ఎవరికి తెలియకుండా ఎవరికి వాళ్ళు నటిస్తున్నారు అంతే తప్ప నిజంగా అయితే అందరి కుటుంబాల్లో గొడవలు ఉన్నట్టుగానే మోహన్ బాబు గారి కుటుంబంలో కూడా ఉన్నాయి. మోహన్ బాబు గారికి ఎంత సర్ది చెప్పి చూసినా, ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ చెప్పినా వినడు. ఒక బ్రహ్మానందం మాత్రమే సర్ది చెప్పగలడు మోహన్ బాబు గారికి యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా. లేదా దాసరి నారాయణరావు గారు అయితే కొట్టి మరీ చెప్పగలడు. ఇంకెవ్వరి మాట వినడు. మనోజ్ని దగ్గరికి తీసుకొని యాక్సెప్ట్ చేయడు. అయినా సరే ఇంట్లో కొంచెం ఉడతా భక్తిగా ఉన్నది ఎవరంటే, కడుపున పుట్టినందుకు ఇప్పుడున్న మోహన్ బాబు గారి భార్య సొంత తల్లి కాబట్టి కొంచెం అడ్జస్ట్ అయ్యి తప్పులు ఏమైనా ఉంటే ఎక్స్క్యూజ్ చేసి మంచు మనోజ్ని ప్రేమగా ఉంటుందన్నమాట. సో ఫైనల్గా ఇది గొడవలు ఉన్నా కూడా బయటికి మాత్రం గొడవలు ఏమీ లేనట్టుగా కవర్ చేసుకుంటున్నారు.